ఈలోపు వాడు భోజనం చేసే సమయం వచ్చింది. మొదటి వాడికి ఆకలేసింది. ఆకలేసినప్పుడు అనుకున్నాడు, వాడికి ఏం గుర్తొచ్చింది? గురువు గారు ఇచ్చిన జొన్నకంకి గుర్తొచ్చింది. జొన్నకంకి గుర్తొచ్చి అప్పుడు వాడు అనుకున్నాడు, నాకు జొన్నకంకి అంటే ఇష్టం ఉండదు కదా, గురువు గారు ఇది ఇచ్చారు. పైగా ఇస్తూ కూడా ఈ జొన్నకంక వాళ్ళ చేతిలో పెడుతూ గురువు గారు మాట చెప్పారు, జ్ఞానముతో దీనిని ఉపయోగించండి. ఏమన్నారండి? జ్ఞానంతో దీన్ని ఉపయోగించమన్నారు. ఆ మాట వీడికి ఎక్కడో మనసులో నాటుకుంది. ఎందుకు జ్ఞానంతో ఉపయోగించమన్నారు? నాకేమో జొన్నకంక అంటే ఇష్టం ఉండదు కదా అనుకున్నాడు. కానీ ఆ ఊరి కూడల్లో నిలబడి ఒక 10 పైసలకి దాన్ని అమ్మేసి వాడికి నచ్చిన వస్తువును కొనుక్కుని తినుకుంటా వాడు ఊరు వెళ్ళిపోయాడు. ఇక రెండో వాడికి అదే లంచ్ టైం కదా, లంచ్ బెల్ కొడతారు కదా టైంకి. రెండో వాడికి ఆకలేసింది. ఆకలి వేసినప్పుడు వాడు దాన్ని చూశాడు, జొన్నకంక అంటే నాకు చాలా ఇష్టం కదా, గురువు గారు అందుకనే నాకు ఇచ్చారు అనుకున్నాడు. వాడికి ఆకలేసింది. 4 పొన్నులు ఏరుకున్నాడు సారీపతి విధవరాల్లాగా, చక్కగా దోరగా కాల్చుకున్నాడు, తినుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మూడో వాడికి ఆకలేసింది. వాడు జొన్నకంకని చూశాడు. కానీ వాడికి ఒక మాట, గురువు గారు చెప్పిన మాట బలంగా వాడి మనసులో నాటుకుంది. ఏమన్నారు గురువు గారు? జ్ఞానంతో దీన్ని ఉపయోగించండి. అంటే ఇందులో ఏదో మర్మం ఉంది అనుకున్నాడు. సాధారణంగా విద్యా వ్యవస్థ ఎప్పుడు ముగుస్తుంది? ఎండాకాలంలో ముగుస్తుంది. వాడు కూడా ఆకలేసింది కానీ సర్లే ఇంకొంచెం ఓపిక పడదాం, కొంచెం ఓపిక బట్టి అసలు గురువు గారి ఇందులో ఉన్న మతలబేంటో నేను చూడాలనుకున్నాడు. ఆ కుళాయి దగ్గరికి వెళ్ళాడు, ఆ చెరువులో నీళ్లు తాగేశాడు, ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు. ఆ జొన్నకంకిని అటు తిప్పుతున్నాడు, పైకి నుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తున్నాడు. అది జొన్నకంకి చాలా బలంగా ఉంది, దాంట్లో గింజలన్నీ బలంగా ఉన్నాయి. ఏం చేయాలనుకున్నాడు. తళుక్కులకు ఆలోచన వచ్చింది, ఇది ఎండాకాలం కదా, వర్షాకాలం రాబోతుంది కదా, తొలకరి వాన పడబోతుంది కదా, మన ఇంటి వెనకాల చిన్న స్థలం ఉంది కదా, 1 ఎకరం ఉంది కదా అని జాగ్రత్తగా వాటిని ఒలిచి ఎండలో ఎండబెట్టి విత్తులు తయారు చేశాడు. తొలకరి పడగానే భూమి దున్ని ఆ తొలకరి పడగానే వాటిని జాగ్రత్తగా నాటాడు. మంచి బలమైన విత్తనాలేమో చక్కగా పంట పండింది. దాన్ని పట్టణాన్ని తీసుకుని వెళ్ళి అమ్మాడు. మరలా డబ్బులు మళ్ళీ వచ్చాడు. మరలా కొన్ని ఇందులో ఉన్న శ్రేష్టమైన వాటిని విత్తాడు. మరలా వాటిని అమ్మాడు. ఇలా కొంతకాలం 15-20 సంవత్సరాలు అయ్యేసరికి వాడు ఆ ఊర్లో పెద్ద భూస్వామి అయిపోయాడు. Thanks for watching. Don't forget to subscribe for more inspiring videos.